హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు ఆదిలాబాద్ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తన పొలంలో లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక 2 పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది. అయితే దాంట్లో మనం ప్రజెంట్ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది. మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతులో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది. ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి. ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుకోవడానికి కొత్తగా బోర్ వేసుకునే రైతులు వేసే ముందుల క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా పొలం మొత్తం వెతికితే ఒక 4-5 పాయింట్లు దొరుకుతాయండి. కానీ అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి. దాంట్లో 1 నుంచి 2 పాయింట్లు మాత్రమే వాడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనం కరెక్ట్ డెప్త్ లోతు వెళ్ళాలి, కరెక్ట్ లోతు తెలవాలండి. ఎంత లోతు వరకు వెళ్ళాలి, ఎంత లోతులో గ్యాపులు మారుతున్నాయి, ఆ ఇచ్చిన పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదన్నది రైతులకు ప్రతి పాయింట్ క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా ఆ ఇచ్చిన పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదన్నది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి. ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి. వాటర్ ఫుల్ వాటర్ వచ్చింది కదా? ఫుల్ వచ్చిన చెప్పలే నీకు. ఎన్ని ఫీట్లు స్టార్ట్ అయింది వాటర్? వాటర్ 180 స్టార్ట్ అయిందా? ఫస్ట్ గ్యాప్ ఎంత రోజులు వచ్చింది? ఫస్ట్ నువ్వు చెప్పిన ప్రకారం 60 ఫీట్లు వచ్చిందన్న. మనం చెప్పింది స్టార్టింగ్ 60 ఫీట్లే కదా? స్టార్టింగ్ 60 ఫీట్ల నుంచి 70, 80, 180 ఫుల్ అయిందన్న. 180 నుంచి 230 ఫుల్ అయిపోయింది. అడిగే ఫుల్ అయిపోయింది. ఒకటే వీడియో పంపిండ్రు? అన్న ఒకటే వీడియో తీసిర్రు? ఎన్ని ఫీట్లో తీసిర్రు? అది ఒకటేనా పూర్తిగా? అది లాస్ట్ లో తీసినాం. అది అదే ఫుల్ వాటర్ వచ్చింది. ఫుల్ అన్న. ఆ రోజు ఎన్ని పాయింట్లు మనం క్రాస్ చెకింగ్ చేసింది? ఏంటన్నా రెండిట్లో ఫస్ట్ పాయింట్ చూపించలే కదా? లేవన్నా నువ్వు చూపలే నాకు. ఈ 2వ పాయింటే చూపించింది. అది కూడా సరిగా పెట్టి లేకున్నారు పాయింట్. సరిగా పెట్టి నువ్వు సరి చేసినావు అన్న. మరి మనం సరి చేసినాము.